అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు ఛేదించారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ గ్యాంగ్పై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 19.70 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9 బ్యాంక్ ఖాతాలో ఉన్న 18.20 లక్షలను స్తంభింపజేశారు. ఒక కారు, 4 బైకులు, 3 ల్యాప్టాప్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇక ఈ ముఠా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వరం సెంట్రల్ మాల్ వద్ద పార్కింగ్ రుసుము వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మాల్కు వచ్చిన కారు యజమానిని పార్కింగ్ సిబ్బంది విధి ప్రకారం రుసుము చెల్లించాలని కోరారు. దీనిపై ఆగ్రహించిన కారు యజమాని సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా అక్కడే వారిని ఢీకొట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం గేటు వద్ద సిబ్బంది కారును అడ్డుకోవడంతో నా కారుని అడ్డుకుంటారా అంటూ మరింత ఆగ్రహంతో సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నడి రోడ్డుపై జరగడం గమనార్హం. అనంతరం మాల్ యాజమాన్యం చిలకపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి వయసు 7 ఏళ్లలోపే, కానీ మాటలు చూస్తే మాత్రం మైండ్ బ్లాకే. రోజు ఎంతోమంది జీవన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో చాలామంది తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. అలాంటి పని సరికాదంటుంది చిన్నారి విహా చౌదరి. జీవితం విలువేంటో చెబుతుంది. మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకొని వ్యవహరించాలని పిలుపునిస్తుంది. సామెతలు, కథలు చెబుతూ స్ఫూర్తి నింపుతుంది. చిన్నారి విహా చౌదరి ముద్దు స్ఫూర్తి కథలు అందరినీ అలరిస్తున్నాయి. ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? జీవితం పట్ల ఇంత అవగాహన ఎలా సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ బుజ్జాయి చెబుతున్న మాటలేంటో మీరు వినండి.